ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి ఇన్ఛార్జ్గా నియమించబడిన తర్వాత అక్కడ మంత్రి సీతక్క పర్యటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమెకు ఘనంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు. మిగతా కార్యకర్తలతో పాటు ఇక పూర్తి స్థాయిలో ఆమె పర్యటన యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆమె పర్యటన ఎలా సాగింది, అప్డేట్స్ అందిస్తారు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పంచాయతీరాజ్ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లాకు వచ్చేశారు. జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మావల బైపాస్ వద్దకు చేరుకొని ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో ఉమ్మడి జిల్లాలతో ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో తర్వాత మిగతా ముఖ్య అధికారులందరితో కూడా సుదీర్ఘ స్థాయిలో సాగినటువంటి ఒక సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఇంతవరకు ఉన్నటువంటి అంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇస్తామన్నటువంటి ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానిపైన ఇలా దాదాపుగా అన్ని విభాగాల అధికారులతో అన్ని అంశాలపైన ఆమె చర్చించారు. తర్వాత ఉన్నటువంటి యొక్క అక్కడ జిల్లా అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు వారి వారి ఏరియాలో ఉన్నటువంటి యొక్క సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటుగా అనేక మంది ఆమెను చూసేందుకు కలిసేందుకు ఆమె శుభాకాంక్షలు తెలిపేందుకు తర్వాత అలాగే తమ సమస్యలపై ఆమెకు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా జనం భారీగా ఎగబడ్డారు. అయితే ఆ సందర్భంలో సీతక్క స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ వచ్చేటటువంటి ఒక వినతుల ద్వారానే తెలుస్తోంది. గత ప్రభుత్వ పనితీరు ఏందో దీని విధంగా అర్థమైపోతోంది. ఇంతమంది సమస్యలతో బాధపడుతున్నారు, అందుకే ఇంత పెద్ద ఎత్తున వినతుల వెల్లువ అయితే వచ్చినట్టుగా ఆమె చెప్పారు. అదే తర్వాత ప్రతి అధికారి కూడా బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో కలిసి ప్రతి ఒక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా అధికారులకు ఆమె సూచించారు. ఎవరు కూడా హుందాతనానికి తర్వాత ఏది అహంకారానికి పోవద్దని అహంకారాన్ని వీడి గౌరవ మర్యాదలతో ప్రజల వద్ద పరిపాలించి ప్రజలకు పాలకుల లెక్క కాకుండా ఒక సేవకుల లెక్క పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉందన్నట్టుగా ప్రజలు అప్పుడే ప్రజాపాలన అనేది సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనేటటువంటి ఒక దిశలో ఆమె అధికారులకు అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వం అత్యంతగా తీసుకున్నటువంటి ఒక 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆమె చెప్పారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుంది, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తప్పదు. అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే ఏవైతే 2 ప్రధాన హామీలైనటువంటి మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి బస్సు ఫ్రీ వెంటనే ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ చేయుత కింద ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలకు ఉన్నటువంటి ఒక బీమాను 10 లక్షలకు పెంచినట్టుగా చెప్పారు. ఆ తర్వాత మిగతా ఏవైతే స్కీమ్లు ఉన్నాయో 6 గ్యారంటీలు మహాలక్ష్మి, చేయూత, తర్వాత రైతు భరోసా, తర్వాత ఈ యొక్క యువ వికాసం ఇలాంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రతి లబ్ధిదారుడికి అందేంత వరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా చెప్పారు. ఏ ఒక్కటి కూడా బుట్టదాఖలు కావద్దని ప్రతి ఒక్క పత్రాన్ని దరఖాస్తును గ్రామ సభలు, పట్టణ సభలు, ఆ తర్వాత సభలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ అధికారులు కావచ్చు, మండల స్థాయిలో మండలాధికారులు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అధికారులు ప్రతి ఒక్కరు పూర్తి బాధ్యతగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉందని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఇప్పటికే గ్రామంలో ఆ తర్వాత ఉన్నటువంటి ఒక ప్రముఖ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అనేక సమస్యలు అయితే ఉన్నట్టుగా తన దృష్టికి వచ్చిందని కావున ఖచ్చితంగా ప్రతి అధికారి కూడా ఆ గ్రామాలను సందర్శించి సమస్యలపై తీసుకొని
ప్రజలకు ఎవరైతే ఆ మారుమూల ప్రాంతాల్లో అనేక భాషలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇది ఒక ఆదివాసీ జిల్లా, వెనుకబడ్డ జిల్లా. ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. అలాగే వివిధ భాషలకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. అందుకే వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మిగతా భాషల్లో తెలుగు, హిందీ, మరాఠీ అలాగే ఉర్దూ భాషల్లో కూడా ఆ యొక్క దరఖాస్తులు చెప్పేందుకు కొంతమంది సూచించారు. అన్నింటికి కూడా సానుకూలంగా స్పందించే కూడా ఒక థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.